హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా పాప బర్త్డే ఉంది. మార్నింగ్ నుండి నైట్ వరకు ఏమేం జరిగిందో అదంతా షూట్ చేసి వీడియో పెట్టాను. వీడియో లెంతీగా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఒక లైక్ కూడా ప్లీజ్. మార్నింగ్ 6:30కి అయితే లేచాను. ఫుల్ మంచు పట్టేసింది. అసలు సమ్మర్లో కూడా ఇంత మంచు ఏంట్రా బాబు అనుకున్నాను. ఇంకా నా వర్క్ అయితే స్టార్ట్ చేశాను. వీళ్ళకి హాఫ్ డే స్కూల్స్ కదా, త్వరగా పంపించాలని చెప్పి రెడీ చేశాను. నైటే మెహందీ పెట్టించేసుకుంది. హ్యాపీ బర్త్డే హరిణి అని తన నేమ్ కూడా రాపిచ్చేసుకుంది. ఆడపిల్లలకి రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం కదా. టిఫిన్ తినేసి రెడీ అయిపోయింది. స్కూల్కి చాక్లెట్స్ తీసుకెళ్ళి అందరికీ ఇస్తాను అని చెప్తే సర్లే అని చెప్పి బ్యాగ్ ప్యాక్ చేసి పంపించేశాను. ఆ తర్వాత నేనైతే ఒక పార్సిల్ వచ్చింది. బర్త్డేకి గిఫ్ట్గా ఇద్దామని అయితే బుక్ చేశాను. కరెక్ట్గా 1 డే ముందు రోజే వచ్చేసింది. ఆన్లైన్లో చూసి శ్రీ సాయి కలెక్షన్స్ వాళ్ళ దగ్గర అయితే బుక్ చేశాను నేను. మనీ సేవింగ్ కిడ్డీ బ్యాంక్స్ ఉంటాయి కదా పిల్లలకి, వాళ్ళ నేమ్స్ ఫొటోస్తో వస్తాయి కదా, అవైతే తెప్పించాను. చాక్లెట్స్ ఇంకా బుక్స్ మీద అంటించుకునే స్టిక్కర్స్ కూడా తెప్పించాను ఇద్దరికి. ఒక ఇంట్లో ఇద్దరు ఉంటే ఒకళ్ళకి తెప్పించి ఇంకొకళ్ళకి తెప్పించకపోతే ఏడ్ చేస్తారు కదా, సో నేను ఇద్దరికి ఒకేసారి అయితే తెప్పించేస్తాను. రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి వాళ్ళ దగ్గర. క్వాలిటీ కూడా చాలా బాగుంది. బర్త్డే అంటే వాళ్ళకి ఇష్టమైంది చేయాలి కదా. మా పాపను అడిగితే చింతపండు పులిహోర చేయమంది. తనకైతే చాలా ఇష్టము. సో నేనైతే పులిహోర చేసేసాను నా స్టైల్లో. అది నేనైతే మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నాను. మా అత్తయ్య గారు చాలా బాగా చేస్తారు చింతపండు పులిహోర. సో నేనైతే అదే ప్రాసెస్ ఫాలో అయ్యి చేస్తాను. ఈ చింతపండు పులిహోరలో నేను తెలుసుకున్న ఒక విషయం ఏంటంటే, చింతపండు గుజ్జు తీసేటప్పుడు ఎక్కువగా వాటర్ వేయడం వల్ల చిక్కదనము తగ్గుతుంది కదా, సో ఉడకడానికి లేట్ అవుతుందంట. అందుకని చెప్పి ఎక్కువ వాటర్ వేయకుండా చిక్కగా తీసుకుంటే తొందరగా అయిపోతుంది అని తెలిసింది. నేనైతే పులిహోర చేసేసాను. మా వాళ్ళు కూడా తినేశారు. అందరూ బాగుందని చెప్పారు. ఆ తర్వాత డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. నేను ఈ బెలూన్స్ ఇవన్నీ అయితే మీషోలో ఆర్డర్ పెట్టాను. బెలూన్స్ ఊదడానికి నా దగ్గర నెబులైజర్ అయితే ఉంది. మేము దాంతో అయితే చేసాము. ఈ డెకరేషన్ అంతా చేయడానికి మాకైతే 1 అవర్ టైం తీసుకున్నాము. ఇందులో నాకు నచ్చింది ఏంటంటే బటర్ఫ్లైస్, బెలూన్స్ మీద బటర్ఫ్లైస్ రావడం చాలా బాగుంది. వైట్ కర్టన్ అయితే ఒకటి వచ్చింది, దాన్ని పెట్టేసి నేనైతే డెకరేషన్ అయితే చేసేసాను. చూడటానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ చెయ్యాలంటే మాత్రం చాలా టైం అయితే తీసుకుంటుంది బెలూన్స్ డెకరేషను. ఫైనల్లీ మా వారి హెల్ప్తో నేను బెలూన్స్ అయితే డెకరేషన్ చేసేసాను. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఇంకా కొన్ని బెలూన్స్ అయితే పక్కన పెట్టేశాము, చేయలేక టైం పడుతుందని చెప్పి. ఆ తర్వాత అయితే కేక్ తెచ్చేసారు మా వారు. కేక్ ఓపెన్ చేసాము. ఆమె బార్బీ గర్ల్ కేక్ కావాలని అడిగింది. మేమైతే అది ఆర్డర్ పెట్టాము. చాలా బాగా వచ్చింది. కేక్ కటింగ్ ముందు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ కొన్ని సాంగ్స్ అయితే పాడారు. ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది కదా కోయారే కోయ్ కోయ్ అని, ఆ సాంగ్ అయితే పాడారు. వాళ్ళకి స్కూల్లో నేర్పించారంట బర్త్డే సాంగ్. పిల్లలందరూ కలిసి సరదాగా బర్త్డే సాంగ్ అయితే పాడి కేక్ అయితే కటింగ్ స్టార్ట్ చేసాము. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ గైస్. మీరు చేసే ఒక లైక్ వల్ల నా ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. మేమైతే బర్త్డే గిఫ్ట్స్ ఇచ్చేసాము. ఆ తర్వాత పిల్లలకి కేకు, బూందీ, స్వీట్స్, ఇంకా పెన్సిల్స్, ఫ్రూట్ జ్యూసెస్ ఇచ్చాము సమ్మర్ టైం కదా అని చెప్పి. ఫ్రెండ్స్ అయితే చాలామంది ఉన్నారు. కాకపోతే మేము ఉండేది అపార్ట్మెంట్లో కదా, అందరూ దూరం అని చెప్పి రాలేకపోయారు. కొంతమంది మాత్రమే వచ్చారు. అపార్ట్మెంట్లో ఉండడం వల్ల ఇది ఒక మైనస్ అండి. దూరం ఉండడం వల్ల కొన్ని మిస్ అవుతాము. కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అపార్ట్మెంట్లలో ఉండడం వల్ల.
బర్త్‌డే కొన్ని ఫోటోస్ కూడా యాడ్ చేశాను. ఆ తర్వాత వాళ్ళ డ్యాడీ ఇచ్చిన గిఫ్ట్ అయితే ఓపెన్ చేసింది. మా పాపకి వాచెస్ అంటే చాలా ఇష్టము. ఇప్పటి నుంచే స్కూల్‌కి పెట్టుకొని వెళ్తా అంటది. అందుకని చెప్పి వాచ్ అయితే ఆర్డర్ పెట్టి గిఫ్ట్‌గా ఇచ్చాడు. తనైతే ఓపెన్ చేసింది. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఇంక రోజు స్కూల్‌కి పెట్టుకొని వెళ్తా అని చెప్పింది. పిల్లలకైతే కేక్ కట్ చేసి ఇచ్చేసాము. అందరూ తింటూ ఫన్నీగా నవ్వుకుంటూ ఉన్నారు. ఆ వాచ్‌కైతే లైటింగ్ కూడా వస్తుంది. బటర్‌ఫ్లైస్ కొన్ని స్టిక్కర్స్ కూడా వచ్చాయి. అవైతే వాళ్ళ ఫ్రెండ్స్ అప్పుడే పీకేశారు. ఫైనల్లీ లాస్ట్‌లో ఒక గేమ్ అయితే పెట్టాను. మా పిల్లలిద్దరికీ సరదాగా గేమ్ కూడా ఆడుకున్నారు. ఫైనల్లీ ఈ గేమ్‌తో డే ఎండ్ అయిపోయింది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ వేరే వీడియోతో మీ ముందుంటాను. బై ఫ్రెండ్స్.